సో అందరూ సిస్టర్ని వాళ్ళందరినీ గట్టిగా క్లాస్ ఆహ్వానించండి. సో మీరు మీకున్న హ్యాబిట్స్ కొంత మానుకొని, అంతా మానుకోలేకపోయినా కొంతన్నా మానుకొని సిస్టర్ చెప్పి చేస్తే డెఫినెట్గా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరు మాట్లాడద్దు, చెప్పింది వినండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగాను అందరినీ పరిచయం చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా మీరందరూ ఎంతో శారీరకంగా శ్రమ చేస్తూ ఉంటారు. మీ ఆరోగ్యం పైన కూడా మీరు శ్రద్ధ వహించి యోగాను మీ దినచర్య ఒక భాగంగా చేసుకుంటే మీరు మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా రోగాలు లేకుండా, అలాగే సంబంధాల పరంగా సుఖంగా ఉండగలుగుతారు. సమాజంలో చాలా మంచి వాతావరణాన్ని ఏర్పరచగలుగుతారనే ఉద్దేశంతో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మరి యోగా అనేది ప్రపంచానికి భారతదేశం ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరం. ప్రపంచవ్యాప్తంగా మన సాంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నాం. ఉదయం లేవగానే మనము యోగాతో మన దినచర్యను ప్రారంభిస్తాం. ఈ యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు. యోగా అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా మనము ఆహ్లాదంగా, సంతోషంగా ఉండటం. మన జీవితంలో ఇప్పుడు మనం ఎక్కువగా జీవనోపాధికి ఏదైనా కష్టపడి సంపాదిస్తే చాలు అనుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏదో ఒకటి కష్టపడాలి కదా, శ్రమ చేయాలి కదా, ఇలా వంట చేసేందుకు ఆనందంగా ఉండడానికి కదా. కానీ జీవితంలో ఆ ఆనందంగా ఉండగా రోగాలు, అనేక సమస్యలు వస్తే అందుకే యోగా అనేది మన దినచర్యలో ఒక భాగంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ రోజు యోగా ఆసనాలతో మొదలుపెట్టి ధ్యానంతో మీ దినచర్యను ప్రారంభిస్తే ఉదయం మేలుకొనగానే శరీరాన్ని కొంచెం చేసి మనసును భగవంతుని పైన లగ్నం చేసేందుకు యోగా చేస్తే రోజంతా చేసే పనుల్లో ఉత్సాహంగా ఉండగలుగుతాం, ఉల్లాసంగా పనిచేయగలుగుతాం. నీరసం దూరం అవుతుంది. మీకు నొప్పులు ఏమైనా ఉన్నా అవి కూడా సమాప్తం అయిపోతాయి. మీకు మనసులో వచ్చేటువంటి చికాకు కూడా పోతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మీరు ఏకాగ్రంగా పనిచేయగలుగుతారు. మీ లోపల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటన్నిటి కోసం యోగా చేయాలి. చూడండి, రోజు మీరు బస్సులన్నింటినీ సర్వీసింగ్ చేస్తారు కదా. బస్సులు ఏదైనా సర్వీసింగ్ అవ్వకుండా అలా రోజు తిరుగుతూనే ఉన్నాయనుకో ఏమవుతుంది? పాడిపోతుంది కదా, సరిగ్గా పనిచేయదు కదా. ఎలా అయితే ఒక బస్సుకి సర్వీసింగ్ కావాలని మీరు గ్యారేజ్లో వాటన్నింటినీ క్లీన్ చేస్తారు, అలాగే ఈ శరీరంలో ఒక వాహనం లాంటిది. ఇందులో ఆత్మ డ్రైవర్ అంటే ఈ శరీరం అనే వాహనాన్ని నడిపే ఆత్మ కూడా ఈ శరీరం అనే వాహనాన్ని చక్కగా చూసుకోవాలి. దీన్ని కూడా సర్వీసింగ్ చేయాలి. దీనికి కూడా రెగ్యులర్గా యోగా, మెడిటేషన్ ద్వారా మంచి క్లీనింగ్ అనేది చేయగలుగుతాం. క్లీనింగ్ ప్రాసెస్ అనేది అవసరం. సెల్ ఫోన్ వాడడానికి ముందు రోజు ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటారో అలాగే మనస్సును కూడా ఛార్జ్ చేసుకునే విధానము యోగా, మెడిటేషన్. అలా రోజు మనం ఛార్జ్ చేసుకొని ఉండడం వలన మనం ఉల్లాసంగా పనిచేయడమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కూడా ఆ సంతోషాన్ని వ్యాపింప చేస్తాం. చుట్టూ అందరూ సంతోషంగా ఉండడానికి మనము ఆధారంగా ఉంటాం. మన అటువంటి యోగాని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం, తర్వాత ధ్యానం చేద్దాం. ముందుగా మన మధ్యలో యోగా మాస్టర్ సాంబశివరావు గారు చేశారు. వారికి గట్టిగా మనం సహకారంగా చేస్తాము. వారు ఇప్పుడు మనకి యోగా ఆసనాలను తెలియజేస్తారు. చేద్దాం, జగతిని గెలుద్దాం, ఆరోగ్య భారతాన్ని మనము నిర్మిద్దాం. యోగా చేద్దాం, జగతిని గెలుద్దాం,
ఆనంద జీవనాన్ని సొంతం చేసుకుందా అంతర్జాతీయ అంటే మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. మత్తు పదార్థాలు తీసుకోకుండా మనము ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపటానికి ప్రతి సంవత్సరం 26 జూన్ అంతర్జాతీయంగా దానిపైన జాగృతి పరచడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాము. నేను చెప్తూ ఉంటాను, నాతో పాటు మీరందరూ కూడా చెప్పండి. మీరందరూ మీ చేయిని ఇలా పెట్టండి, ముందుకు చాచండి, కుడి చేతిని ముందుకు చాచండి. భూమాత సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా, ప్రకృతి మాత సాక్షిగా ఈ యొక్క ప్రతిజ్ఞను మనం చేద్దాము. నాతో పాటు మీరందరూ రిపీట్ చేయండి. ఓం శాంతి. నేను నా జీవితంలో తోటి వారి ఒత్తిడి వల్ల కానీ, ఎలాంటి పరిస్థితులలో కానీ, ఎటువంటి వ్యసనానికి లోను కానని నా కుటుంబాన్ని, స్నేహితులను మరియు సమాజాన్ని వ్యసనాల నుండి కాపాడటానికి నా వంతు కృషి చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. భవిష్యత్తు తరాల కోసం మరియు నా దేశ సురక్షిత భవిష్యత్తు కోసం, నా దేశ సురక్షిత భవిష్యత్తు కోసం నేను వ్యసనాలకు